ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న న్యాయం జరగలేదంటున్నారు బాధితులు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశ్వరంపేట గ్రామ పరిధిలో రోడ్డు విస్తరణలో తమ ఇల్లు పోతుందని బాధితులు వాపోతున్నారు. అధికారులు మాత్రం స్థలానికి తగినట్లుగా నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఏడీపీ మీదుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తుండటంతో తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. అయినా సరే తమ బాధలు తీరలేదన్నారు. 60 గజాలు పోయిన వారికి 130 గజాలు కోల్పోతున్న వారికి ఒకే పరిహారం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బాధితులు. తెలుసుకుంటే మనకి ఇంకా 2 రెట్లు రావాలండి. మాకైతే ఇంకొక 50 లక్షల దాకా వస్తుందండి. అంటే ఇప్పుడు అందరికీ 25 లక్షల దాకా ప్యాకేజీలు అయితే కలిపి రాశారండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. మేము ఏం చేసామంటే అండి, ఇక్కడ రోడ్డు బాధితులని ఇక్కడ కలర్స్ ప్రోగ్రాం జరుగుతుందండి. ఇలా వెళ్తున్నారని తెలుస్తుందండి. ఇక్కడ రోడ్డు బాధితులు నన్ను అందరూ నుంచి ఉన్నామండి. అవి పవన్ కళ్యాణ్ గారు చూసారటండి. చూస్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి అడిగారండి, మీరు బోర్డులు పట్టుకుని ఉంచున్నారు కదా, ఏంటి మీ సమస్య? ఆయనతో ఇది చెప్పారటండి. మా ఇంటికి 8 లక్షలే ఇస్తున్నారండి నష్టపరిహారం. అది మాకు అంటే ఆయన అన్నారు, మీ ఇల్లు నుంచి మీరు రోడ్డు మీద ఉంచున్నారు కదా, అదేనా మీ ఇల్లు అని అడిగారట. అదేనండి మీ ఇల్లు అంటే కలెక్టర్ గారితో మేము మాట్లాడుతాం దీని గురించి అని అన్నారటండి. మేము గవర్నమెంట్ మాకు హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాం. ఇంత దారుణంగా చేస్తారనుకోలేదు. మాకు ఇంకొక ఆధారం లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. మేము ఏం చేసామంటే అండి, ఇక్కడ రోడ్డు బాధితులు